ఎన్నో రోజుల ఎదురుచూపులకు తెరపడింది. ఆంధ్రప్రదేశ్లో త్వరలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే మే మొదటి వారం నుంచి జరుగుతోంది. రేషన్ కార్డుల దరఖాస్తు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా కొత్త రేషన్ కార్డు జారీకి సంబంధించిన కీలక వివరాలను ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం మొట్టమొదటిసారి. అదే ఆ సెక్యూరిటీ ఫీచర్ క్యూఆర్ కోడ్ ద్వారా డైనమిక్ కీ రిజిస్టర్ తోటి అనుసంధానమై ఎప్పటికప్పుడు మాకు అనుక్షణం ట్రాన్సాక్షన్ జరగగానే మాకు నమోదయ్యేటట్టు మా సెంట్రల్ ఆఫీస్లో ఈ కార్యక్రమం తీసుకొస్తున్నాం. ఇంకా ముఖ్యమైన అంశం ఈ రైస్ కార్డులో రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు మీకు చెప్పిన 4,29,79,897 మందికి ఉచితంగా ఇస్తాం ఈ కార్డ్స్. అంటే 1,45,97,000 కుటుంబాలకి ఈ కార్డ్స్ మేము ఉచితంగా పంపిణీ చేయబోతున్నాం. ఆగస్టు 25వ తారీఖు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వారం రోజుల వరకు ఆగస్టు 25 నుంచి 31వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా ప్రతి నియోజకవర్గంలో స్థానిక గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా జిల్లాలో ఉన్న మంత్రివర్యులు, రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి సభల ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం. వీలైనంత వరకు ప్రజలు ఉపయోగించుకునే విధంగా ఈ వెసులుబాటు కల్పించినప్పుడు అప్డేషన్ అంటే ఎప్పటికప్పుడు మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా నిరంతరంగా జరిగే విధంగా ఈ కేవైసీ పద్ధతిని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఈ రోజున నంబర్ 1 స్థానంలోకి చేరగలిగాం. 96.05% ఈ కేవైసీ పూర్తి చేశాం. ఆగస్టు 25, 2025 నుంచి రాష్ట్రంలోని అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో క్యూఆర్ కోడ్తో కూడిన డిజిటల్ రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ స్మార్ట్ కార్డులు డెబిట్, క్రెడిట్ కార్డుల తరహాలో రూపొందించబడతాయి. ఇవి సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లే విధంగా ఉంటాయి. రేషన్ షాపుల్లో ఈ-పాస్ యంత్రాల వద్ద కార్డును స్కాన్ చేయడం ద్వారా రేషన్ సరుకులను పొందవచ్చు. స్కాన్ చేసిన వెంటనే కార్డు వివరాలు, రేషన్ సరుకుల సమాచారం తక్షణమే అందుబాటులోకి వస్తుంది. ఈ కొత్త రేషన్ కార్డులపై రాజకీయ నాయకులు ఫోటోలు ఉండవని, కేవలం కుటుంబ యజమాని మరియు సభ్యుల ఫోటోలు మాత్రమే ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. ఆగస్టు 25 నుంచి 31 వరకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అర్హులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం కొత్త రేషన్ కార్డుల కోసం 9 లక్షల దరఖాస్తులు, ఇప్పటికే ఉన్న కార్డులలో మార్పులు చేర్పుల కోసం 16 లక్షల పైగా దరఖాస్తులు అందాయి. ప్రస్తుతం కార్డుల ప్రింటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు 25 నాటికి పంపిణీలకి సిద్ధంగా ఉంటాయి. రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ లేదా ఇతర వివరాల కోసం రాష్ట్ర పౌర సరఫరా శాఖ అధికారిక వెబ్సైట్ను సంప్రదించండి.